మనకి పత్తి మొలిచిన తర్వాత 1-2 ఆకు దశలు ఉన్నప్పుడు మనం ఎటువంటి కలుపు నివారణ మందులు ఉపయోగించాలి? అదేవిధంగా మొదటి దఫా ఎరువులు మనం ఏ టైంలో మనం ఇవ్వాలి? అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఆకు జాతికి, గడ్డి జాతికి సంబంధించిన కలుపు నివారిణి మనకి మార్కెట్లో అందుబాటులో ఏమేమి ఉన్నాయి? అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ టైంలో గల తీసుకోవాల్సిన సస్యరక్షణలు ఏంటి? రైతులకి ఎక్కువ దిగుబడి రావాలంటే మనం ఏ విధంగా చెప్తున్నాం? అదేవిధంగా రైతులు పాటించే ముఖ్య పద్ధతులు ఏంటిది అనే దాని వివరణ మనం అనేది నెక్స్ట్ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి 2 ఆకు దశలో అనేది మనకి పత్తి ఉండడం జరుగుతుంది. సో ఈ టైంలో మనకి మొదటి గుంటు కాగా ఒకసారి మనం కలుపు నివారణకి అంతర్ కృషి చేసుకుంటే మనకి మంచి దిగుబడిని తెచ్చే ఆస్కారం అనేది ఉండొచ్చు. సో దాని తర్వాత మనం ఏ కలుపు నివారణి అయినటువంటి ఈ హెర్బిసైడ్స్ మనం ఎటువంటి మందులు ఉపయోగించాలి, అదేవిధంగా ఎంత మోతాదులో ఉపయోగించాలి అనే దాని గురించి మనం వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా చూస్తున్న వారైతే రైతులు కంపల్సరీగా మన హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్ నా పంట నా నిర్వహణ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన ఇన్ఫర్మేషన్ మీకు ఒక బెటర్ అనిపిస్తే రైతులకి షేర్ చేయండి.